మీరు 3వ నెలలో ఏమి అనుభవించొచ్చు? పగలంతా నిద్రపోవాలని అనిపించొచ్చు, అలసట మరియు వివిధ రకాల భోజనం కోరికలు. లోపల శిశువు పెరుగుతూ ఉంటుంది. ఒక కణాల బంతి నుంచి ఇప్పుడు ఒక పిండంకి వృద్ధి చెందుతుంది. శిశువు మెదడు కూడా పెరుగుతూ ఉంటుంది మరియు పైన మరియు కిందటి కన్ను రెప్పలు కూడా ఇప్పట్లో కనిపిస్తుంది, కానీ అవి మూసి ఉంటుంది. జననాంగాలు కూడా ఏర్పాడవుతూ ఉంటుంది మరియు శిశువు 2.5 అంగుళాలంత పొడవు ఉంటుంది. తన చేయి మరియు కాళ్ళని కూడా మెల్లగా కదిలిస్తూ ఉంటుంది, కానీ మీకు బయట నుంచి ఇది గ్రహించడానికి కష్టం. ఇది గ్రహించడానికి ఇంకా ఒక 2 నెలలు పడవచ్చు. ఎముకలు మరియు మృదులాస్థి కూడా శిశువు లోపల ఏర్పాటు అవుతూ ఉంటుంది మరియు పళ్ళు కూడా దవడ కింద ఏర్పాడవుతుంది, కానీ ఇవి కూడా బయటికి కనపడవు. మీ చిన్నారి ఇప్పటికే జీర్ణ రసాలను, మూత్రం ఏర్పాటు చేయడం మరియు హార్మోన్లు, తెల్ల రక్త కణులు ఉత్పత్తి చేయటం మొదలెట్టుంటుంది. ఈ నెల ఆఖరిలో మీ శిశువు యొక్క అన్ని వ్యవస్థలు ఏర్పాటవగా మీకు చాలా వరకు అలసటగా అనిపిస్తుంది. మీ శరీరము శిశువు వృద్ధి కోసం ఎక్కువ పని చేస్తూ ఉంటుంది. అలాగే కొంత మహిళలలో బీపీ తగ్గడం మరియు బ్లడ్ షుగర్ అంటే రక్తంలోని చక్కెర తగ్గడం కూడా ఉంటుంది. జీర్ణం కూడా మెల్లగా అవుతుంది. మీ జీర్ణ వ్యవస్థ గర్భిణీ ఉన్నప్పుడు కొంత మెల్లగా పనిచేస్తుంది. అందువలన శిశువుకి ఆహారం నుండి అన్ని పోషక పదార్థాలు రక్తానికి పూర్తిగా శోషించబడుతుంది. ఇది శిశువుకి కూడా సహాయపడుతుంది. అప్పుడప్పుడు తల దిమ్మిగా అనిపించవచ్చు. ఇది మీ గర్భిణీ హార్మోన్స్ శిశువుకు ఎక్కువ రక్తాన్ని సరఫరా చేస్తున్నందుకు. ఇలా అనిపించినప్పుడు పడుకోండి. కొంత సమయానంతరం మీకు బాగా అనిపించినప్పుడు ఏమైనా తినడానికి లేకపోతే త్రాగడానికి తీసుకోవచ్చు. వాకరిక, వాంతులు, స్తనము నొప్పి ఈ నెల ఆఖరికి తగ్గవచ్చు. మీ పొత్తి కడుపులో కొంతవరకు మీ గర్భిణి ఉన్నట్టు తెలియడానికి ప్రారంభమవుతుంది. కొంతగా ముందుకి కనపడవచ్చు. ఇప్పుడు మీ గర్భం ఒక కమలా పండు అంత ప్రమాణంలో ఉంటుంది. ఈ నెలతో మీరు మీ గర్భం యొక్క 3 నెల పూర్తి చేశారు. ఇంకా సుమారు 28 వారాలు ఉన్నాయి.